అందరికీ నమస్తే అండి. నారాయణ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి ఈ కార్పొరేట్ కళాశాలలు, నాట్ ఓన్లీ నారాయణ శ్రీ చైతన్య, ఆ స్థాయిలో ఉన్న ఏ కార్పొరేట్ కళాశాలలు అయినా సరే జరుగుతున్న దారుణాలు, ఆ కాలేజీల్లో ఏం జరుగుతోంది అనేది ఎవరికైనా తెలుసా? ఈవెన్ ఆ తల్లిదండ్రులకైనా, ఆ కాలేజీల్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకైనా సరే కాలేజీల్లో జరుగుతున్నది తెలుసా? అక్కడ విద్య బోధనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏ ఒక్కరికి తెలియదు. 99% ఎవరికి తెలియదు, పట్టించుకోరు. కేవలం తల్లిదండ్రులు నేను నిన్న చెప్పినట్టు ప్యాషన్ కోసమో, గొప్పల కోసమో, లేదా ఒక ఫోజు కోసమో, మోజు కోసమో, అవి ఒక బ్రాండ్ కదా, కార్పొరేట్ విద్యా సంస్థలు కదా, బ్రాండ్ కదా, నలుగురిలో కాలరెత్తుకొని చెప్పుకోవడానికి జాయిన్ చేస్తున్నారే తప్ప అది కరెక్ట్ కాదు. నేను ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక జారీ చేద్దాం అనుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో మొత్తం చూసి. 2024లో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్న వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 22 మంది చనిపోయారు 2024లో. 2023లో సుమారుగా 27 మంది చనిపోయారు. 2025లో ఇంకా నెల రోజులు కూడా పూర్తవ్వలేదు, అప్పుడే 3. సో ఈ దారుణాలకు కారణం ఎవరు? తల్లిదండ్రుల, కాలేజీ యాజమాన్యాల? అంత కష్టపడి పిల్లల్ని కన్న తర్వాత, పిల్లల్ని అంత కష్టపడి పెంచి ఒక దశకు తీసుకొచ్చిన తర్వాత ఆ దశలో మన చేతులారా మనమే చంపుకోవడం తప్పు. ఇక్కడ వాళ్ళు పూర్తిగా కార్పొరేట్ బిజినెస్ చేస్తారు. 100 కోట్లకు పరుగులెత్తారు. నారాయణ శ్రీ చైతన్య కొన్ని 100 కోట్లకు పరుగులెత్తారు. ఈవెన్ వేరే కాలేజీలు, తిరుమల కావచ్చు, శశి కావచ్చు, అందరూ కూడా 100 కోట్ల ఆస్తిపరులు. రాజకీయాల్లోకి వస్తారు, పార్టీలను పెంచి పోషిస్తారు, పార్టీలకు కప్పం కడతారు, అంతా ఒకటే. మీకు ఒక్కటి చెప్తానండి, గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం నారాయణ గారి మీద ఈ ఆయన మంత్రిగా పనిచేసిన శాఖ, దానికి సంబంధించిన అవినీతి వ్యవహారాలు, అంటే ఇన్నర్ ట్రేడింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్ అనో, అదనో ఇదనో, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనో, సిఐడి కేసు నమోదు చేసింది తప్ప నారాయణ కాలేజీలను మూసేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా గత ప్రభుత్వం? నారాయణ కాలేజీల్లో ఎన్ని దారుణాలు జరిగినా ఏమైనా గత ప్రభుత్వం పట్టించుకుందా? లేదు. ఎందుకంటే నారాయణ కాలేజీల నుంచి ఆ పార్టీకి కప్పం వెళ్ళాలి, సాక్షిగా అడ్వర్టైజ్మెంట్లు వెళ్ళాలి. కోట్లలో, 100 కోట్ల బిజినెస్ అదంతా. ఏ పార్టీ అయినా అంతే అంతిమంగా. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నారాయణ శ్రీ చైతన్య అయినా సరే ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలకు ఆల్రెడీ గత 6 నెలల నుంచి మీకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ఏంటంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల డేటా సేకరించి ప్రభుత్వ స్కూల్స్లో కావచ్చు, ఏ స్కూల్లో సరే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థుల డేటా సేకరిస్తారు. వాళ్ళ తల్లిదండ్రుల చిరునామాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. సేకరించి వాళ్ళకి మెసేజ్లు పెడతా ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, మెయిల్లు పెడతా ఉంటారు. అందులో వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట, ఫీజు తగ్గిస్తాం, ఆఫర్ ఇస్తాం, మీరు వెంటనే అడ్మిషన్ తీసుకుంటే మీకు 50% సబ్సిడీ ఇస్తాం, రాయితీ ఇస్తాం అంటారు. మామూలుగా 50,000 ఫీజు మీకు 25,000కే ఇస్తామంటారు, లేదా 70,000 ఫీజు మీకు 30,000కే ఇస్తాము అంటారు. మన మన మనకేముంటుంది హ్యూమన్ మెంటాలిటీ, అమ్మో ఆఫరు, ఫీజు తగ్గిస్తున్నారు. కార్పొరేట్ కాలేజీ, అంత పెద్ద నారాయణ శ్రీ చైతన్య లాంటి కాలేజీల్లో తక్కువ రేటుకి సీట్ వస్తుందంటే మరి మంచిదే కదా. ఓకే, అక్కడ ఫస్ట్ డబ్బుకి టెంప్ట్ అవుతారు, అంటే ఆఫర్లకు టెంప్ట్ అవుతారు. 2 ఆ బ్రాండ్కి టెంప్ట్ అవుతారు. 3 ఆ గొప్పలు, మోజు, పోజుకి టెంప్ట్ అవుతారు. ఈ 3 కూడా విద్యార్థుల కెరీర్ని, మన పిల్లల కెరీర్ని నాశనం చేస్తున్నాయి, మన పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఆలోచించండి, చాలా ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రతి తల్లిదండ్రి ఆలోచించండి. అసలు మీకు ఆఫర్ ఇస్తారని చెప్తారు కదా, 50,000కి 25,000 తగ్గిస్తాము, 25,000 ఫీజు అని చెప్తారు కదా. మీరు వెళ్ళిన తర్వాత ఒక 10,000 15,000 అడ్వాన్స్ కట్టిన తర్వాత ఆ తర్వాత మిగిలిన విషయాలు చెప్తారు. ఏమండి, మీ పిల్లవాడు ఈ బ్యాచ్లో ఉన్నాడండి, కొంచెం యావరేజ్ స్టూడెంట్గా ఉన్నాడు, వేరే బ్యాచ్ ఒకటి ఉందండి, ఆ బ్యాచ్లో వెళ్తే ఒక 10,000 ఫీజు ఎక్కువ, కానీ అది టాపర్స్ బ్యాచ్, సో మీ యావరేజ్ స్టూడెంట్ టాపర్ అయిపోతాడని చెప్పి ఒక లైన్ వదులుతారు. దానికి ఒక 10,000 15,000 ఎక్స్ట్రా వద్దని తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకో పేరు చెప్పి ఇంకో 10,000 15,000 తీసుకుంటారు. ఆఫర్ లేదు, ఏమీ లేదు. ఎందుకు ఇస్తారు ఆఫరు? వాళ్ళ కాలేజీలు మెయింటైన్ చేయొద్దా, వాళ్ళ శాలరీస్ ఇవ్వద్దా, ఫుడ్ పెట్టొద్దా, వాళ్ళకి 100 కోట్లు వెనకేసుకోవద్దా? ఎందుకు ఇస్తారండి ఆఫర్లు? ఆఫర్లు అనేవి పిచ్చి మాటలు, కేవలం టెంప్ట్ చేయడానికి, అటువైపు ఆకర్షితులను చేయడానికి మాత్రమే ఆఫర్లు అంటారు. ఆ తర్వాత వన్స్ మనం 10,000 15,000 అడ్వాన్స్ కట్టాక వెనక్కి తీసుకోలేం కదా, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వరు. సర్టిఫికేట్లు ఇచ్చేస్తాం, 10వ తరగతి సర్టిఫికేట్లు ఇచ్చేస్తాం, అది వెనక్కి ఇవ్వరు.
టీసీ వెనక్కి ఇవ్వరు, ఇంకా చచ్చినట్టు 2 ఏళ్ళు భరించాల్సిందే. సో అందుకే టెంప్ట్ అవ్వద్దు, ముందే మీరు టెంప్ట్ అవ్వద్దు, ఆలోచించండి. అసలు వాళ్ళ విద్యా విధానం బాగోలేదు. నేను నిన్న చెప్పినప్పుడు కాస్త తడబడ్డా, ఏమైనా తప్పు చెప్తున్నానేమో, ఎక్కడో దగ్గర ఒక 1-2% నా మైండ్లో ఆలోచన ఉంది. కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే ఆ శ్రీ చైతన్య నారాయణలో విద్యా విధానం మీద అందులో పనిచేస్తున్న లెక్చరర్లు నాకు 10 మంది నిన్న ఫోన్ చేశారు. ఎస్, మీరు చెప్తున్నది కరెక్టే, మేము మనసు చంపుకొని పని చేస్తున్నాం. ఇక్కడ బట్టి పిల్లలకి మ్యాథ్స్ కూడా బట్టి పట్టించేస్తారు, ఫార్ములాస్ నేర్పించరు, బట్టి పట్టించేసి ఇలా మొత్తం ఒక లెక్క ఉందంటే దాన్ని మొత్తం బట్టి పట్టించేసి రాయించేస్తారంట. సొల్యూషన్ ఎలా వచ్చిందనేది చెప్పరంట. సో ఇది చాలా దారుణం. మన విద్యా వ్యవస్థను మనమే నాశనం చేస్తున్నట్టు, మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేస్తున్నట్టు. అంతెందుకు, పొద్దున్న నేను న్యూస్ పేపర్ వీడియోలో ఈ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం చెప్తే అందులో పనిచేస్తున్న వాళ్ళు కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చదవండి ఒకసారి, చాలా కరెక్ట్గా వాళ్ళు చెప్పారు అక్కడ విద్యా వ్యవస్థ, విద్యా విధానం ఎలా ఉంది అని. సో ఇదంతా తల్లిదండ్రులు పట్టించుకోరు. వన్స్ పిల్లల్ని మనం జాయిన్ చేసేసిన తర్వాత పిల్లవాడితో మనం ఇంటరాక్ట్ అవ్వం, పిల్లలతో మనం మాట్లాడడం, ఎలా చెప్తున్నారని కూడా అడగం. ఒకవేళ చెప్పిన పిల్లలు మొహమాటానికి పోయి బాగా చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు వచ్చాయి అనే చెప్తాం. సో ఇది కరెక్ట్ కాదు. పిల్లల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి విద్య, వాళ్ళ తెలివితేటలు నాశనం అయిపోతాయి, బట్టి చదువులకు అలవాటు పడిపోతారు. 2 సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఉండదు. 10:30 వరకు చదివిస్తారు. బట్టి పట్టడం అంటే ఏంటి, రుద్దడమే, చదువుకోమని రుద్దడమే, బలవంత పెట్టి కర్ర పట్టుకొని చదివించడమే. అలా చదివి రాత్రి 10:30కో పడుకుంటారు, పొద్దున్నే 4:30కో 5కో లేపుతారు. అంటే నిద్ర కూడా సరిగ్గా ఉండదు. 7 గంటలు 8 గంటలు నిద్ర ఉండాల్సిన వయసులో 6 గంటల కంటే తక్కువ నిద్ర ఉంటుంది. దానివల్ల రకరకాల అనారోగ్య సమస్యలు, ఫుడ్ సరిగ్గా ఉండదు. ఎందుకండి ఇన్ని కష్టాల మధ్య ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఎందుకు చేర్పించాలండి? మధ్యతరగతి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ కాలేజీల్లో జాయిన్ చేయించండి. గవర్నమెంట్ కాలేజీలు కానీ లేదా అటానమస్ కాలేజీలు కూడా చాలా ఉంటాయి. సో అదొకసారి ఆలోచించండి. అటానమస్ కాలేజీలు ఉంటే లేదా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీల్లో ఒకవేళ ఏమైనా ఫెసిలిటీస్ లేకపోతే తల్లిదండ్రులందరూ ఒక కమిటీగా ఏర్పడి అడగండి కాలేజీ పెద్దల్ని, ఏమండి అడ్మిషన్స్ పెరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఫెసిలిటీస్ పెరుగుతాయి. గవర్నమెంట్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు ఇంకా మేధస్సు ఉంటుంది, ఇంకా బోధన ఆసక్తి ఉంటుంది. ఇది తెలియదు అంతే. మీకు ఇంకో ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తా. హాస్పిటల్స్ కూడా మనం అనుకుంటాం, కానీ మీకు ఒక దెబ్బ తగిలిందో అనుకుందాం, మనం దానికి అయోడిన్కి సంబంధించిన ఒక ఆయింట్మెంట్ పోస్తాం కదా, అది బయట మనం మెడికల్ షాపుల్లో కొనే ఆయింట్మెంట్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే ఆయింట్మెంట్ బాగా పనిచేస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీకు దెబ్బ తగిలినప్పుడు బయట కొనుక్కున్న ఆయింట్మెంట్ని, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కొనుక్కున్న ఆయింట్మెంట్ని చెక్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నదే బాగా పనిచేస్తుంది. ఈవెన్ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ అయినా, ఏ ట్యాబ్లెట్స్ అయినా, మెడిసిన్స్ అయినా సరే. సో అలాగే విద్యా వ్యవస్థ కూడా గవర్నమెంట్నే మనం ప్రోత్సహించడం మంచిది. గవర్నమెంట్లోనే ఒక పద్ధతులు ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి. పిల్లలకు కూడా డిసిప్లైన్ అలవాటు అవుద్ది. డిసిప్లైన్ తప్పొద్ది, గవర్నమెంట్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదంటారా? మీ బాధ్యత ఉందిగా, మీరు పట్టించుకోండి. సో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించండి, టెంప్ట్ అవ్వద్దు. ఈ డబ్బులు ఆ తర్వాత ఎంసెట్ కోచింగ్కి ఖర్చు పెట్టండి. ఇప్పుడు అర్జెంటుగా నారాయణలోనో శ్రీ చైతన్యలోనో జాయిన్ చేసి ఆ 2 సంవత్సరాలు ఎంసెట్ కోసం రుద్దడం అలవాట. నేను కూడా 10వ తరగతి విద్యార్థి తండ్రిని. మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కోరుకొండ సైనిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ కూడా అక్కడే, +2 కూడా అక్కడే ఉంటుంది. ఒకవేళ అక్కడ కాకపోయినా నేను బయట ముందే ఫిక్స్ అయ్యా, గవర్నమెంట్ కాలేజీల్లోనే వేద్దామని. ఎందుకంటే నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదువుకున్నా. సో అక్కడ తర్వాత ఎంసెట్, ఐఐటి ఇవన్నీ కాదు. అంటే ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది పిల్లలు ఐఐటి రాస్తా అన్నారు అనుకోండి, దానికి సంబంధించిన కోచింగ్ ఇప్పించండి బయట. సో అనవసరమైన మోజులో, ఈ కార్పొరేట్ మోజులో పడొద్దు. ఇంకా కొన్ని కాలేజీల్లో కూడా తక్కువ ఫీజులో కూడా చదివించేవి ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించండి, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.